చలో అందరికి క్షణార్థులు ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. దునియా శుద్ధులన్నీ మూట కట్టుకొని ముళ్ళ కట్టుకొని తీసుకొని వచ్చిండు. చలో ఇక మరి ఆచమెందుకుర్రో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇవాళ ఏముంది భాగవతం, ఎవరెవరి భాగవతం ఏ రకంగా ఉన్నది, ఏ పేపరు ఏ రకంగా మరి తెర మీద తీసుకొచ్చింది అనేది మరి తేడతెల్లం చేసుకుందాము. ముందుగాల అది అన్నట్టు మర్చిపోతున్నా, 10వ తరగతి పోరగాళ్లకు పరీక్షలు సురువైనాయి. నేను వెనకడికే చెప్పిన, జర్ర మీరు కడుపులా పికర్ పెట్టుకోకుర్రి, భయపడకుర్రి, అదులకుర్రి, బెదరకుర్రి, మీకు వచ్చింది తమాషగా ముద్దుగా అన్న రాసి రారి నిర్భయంగా. కానీ ఏమవుతుందో ఎట్టవుతుందో, మా అయ్య ఏమంటాడో, మా అమ్మ ఏమంటుందో అది కాదు. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు, ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే, ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు. ఇక గింతంత దానికి గంతంత దానికి కడుపులో భయం జ్వరబెట్టుకొని, వామ్మో నాకు ఏదో అవుతుంది, నాకు ఎటో అవుతుంది, నేను పరీక్ష ఏం రాస్తున్నో ఏం పోతున్నో ఇవన్నీ పక్కకు పెట్టుకొని రామసక్కదనంగా మీరు చదివింది, మీరు నేర్చుకున్నది పరీక్షలల్లో ధైర్యంగా రాసి రావాలని మనస్ఫూర్తిగా నేను పక్షాన మీ నర్సయ్య తాత కోరుకుంటా ఉన్నాడు. చలో ఇక మరి లోపలి భాగవతంలో పోతే ఏముంది ఏం కథ అనేది ఇలా మనము చూసుకున్నట్టయితే, మహాపత్రిక ఏమొచ్చిందయ్యా మహాపత్రికల ఐవన వార్తలు ఏం రాసుకొచ్చిర్రు, ఏంది ఏం కథ. అయ్యో, తెలుగు సినిమాల్లో అసభ్యకర డ్యాన్స్ స్టెప్స్, ఇండస్ట్రీపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ కాదా, మరి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిక, అసభ్యకర డ్యాన్స్ స్టెప్పులపై ఫైర్. అయ్యో నీకు దండం పెడితే నాయన, పోరగాళ్ళు ఎదిగా ఈ సినిమాలు పాడైపోను వచ్చిరాని సినిమాలు తీస్తుర్రు ఇప్పుడు నరలోకం. అయ్యా డైరెక్టర్లు నిర్మాతలు మీకే మేము కుచ్చి చెప్తున్నాం ఏఎన్ఎన్ నుంచి, జర ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోరి. మీరు తీసే ఈ విచ్చలవిడి సినిమాలు అవి ఏ రకంగా ఉన్నాయంటే, ఇక ఇప్పుడు కరువు కాలం వచ్చింది దేనికో, బతుకే బరువయ్యింది ఎందుకో, కరువు కాలం వచ్చింది దేనికో, బతుకే బరువయ్యింది ఎందుకో, ఆడదాని ఒంటి మీద బట్టే బరువైపాయే, ఆడదాని ఒంటి మీద బట్టే బరువైపాయే, మగవాని తొంటి మీద వస్త్రం కరువైపాయే, రాయరంకు మాటలతో బరిదెగించిపోతుండ్రు, గౌరవ మర్యాదలన్నీ గంగలో గలిపేస్తుండ్రు. ఎందుకో ఎందుకో ఉంటాడా వాడు ఊడిపోతాడా, వినాశకాలి విపరీత బుద్ధి. ముఖ్యంగా ఈ సినిమాలు తీసేటోళ్ళే ఈ సమాజాన్ని చెడగొడుతున్నారు. ఇది అక్షరాల సత్యము, ఇది లోక యథార్థము అని నేను హెచ్చరిస్తూ ఉన్నది ఎవరిని, నిర్మాతలని డైరెక్టర్లని. జర ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని గిసవంటి సినిమాలు తీయకూరి, పోరగాళ్ళను ఆగం పట్టేయకూరి, యువతను మీరు పాతాళ లోకం పడేసి తొక్కినట్టుగా వాళ్ళు ఎంతోమంది యువత చెడు వ్యసనాలకు, చెడు మీదనే వాళ్ళ దృష్టి, చెడు మీదనే వాళ్ళ సోయి, గా రకంగా పోరగాళ్ళు నిట్ట నిలువున అన్యాలంగా అర్ధాంతరంగా ఆగమైపోతున్నారు. సినిమా నిర్మాతలారా జర్ర మీకు మళ్ళొక్కసారి చెప్తున్నాము, ముళ్ళుగర్ర గుచ్చి చెప్పేటట్టుగా చెప్పించుకోకూరి, ముళ్ళుగర్ర కుచ్చి చెప్పించేటట్టుగా మీరు చెప్పించుకోకూరి. జర తస్మా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాజానికి ఒక రామసక్కని సందేశం పోరగాళ్ళ బతుకుల్లో. నేటి యువత సినిమాల వైపు
దృష్టి మళ్లించి ఎంతమంది ఆగమైపోతుర్రో. ఇక ఇంట్లో మీ సినిమాలు చేయబట్టి ఇంట్లో వర్గాలు రాజకీయం కంటే ఎక్కువైన ఇలా వర్గాలు, ఫ్యాన్స్ వర్గాలు, వాళ్ళ కొట్లాటలు, వాళ్ళ తన్లాటలు, కింద తొక్కిసలాటలు అర్ధాంతరంగా ఆగమవుతురు మీరు చేయబట్టి, మీ సినిమాలు చేయబట్టి. కానీ మీరు తీసే సినిమాలు ఒక అర్థవంతంగా ఉండాలి, సమాజానికి అక్కడికొచ్చే విధంగా ఉండాలి. మీ సినిమాల ప్రభావంతో మార్పు మంచి ఒక సక్రమమైన తొవ్వలో నడవాలి యువత. అగో గసం వంటి సినిమాలు తీయరయ్యా, లేకపోతే మాత్రము మీరు ఇటనే తీసుకుంటూ పోతే ఇక రేపు వినాశకాలి విపరీత బుద్ధి అనేది మాత్రము మిమ్మల్ని కర్మ వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు పశ్చాత్తాపం పడవలసిందే. మొత్తానికైతే ఇండస్ట్రీపై మహిళా కమిషన్ సీరియస్ కావాలి. ఎంతమంది ఆగమైపోతున్నారు రోడ్ల మీద యువత. ఆయన హీరో లోడాసంగ్ వేసుకుంటే లోడాసంగు, హీరోయిన్ గీడికే జాకెట్ వేసుకుంటే ఇగో ఈడికే జాకెట్, ఇగో గీడికే జాకెట్. ఏమన్నా అందం సందం ఉందా? కట్టు బొట్టు ఆనాడు మరి ఈ సాంప్రదాయము, ఈ సంస్కృతి గంగల కలిసి పాడైపోతుంది. గౌరవ మర్యాదలు కూడా లేకుండా గంగల కలిసిపోతున్నాయి. అంత విచ్చవిడితనంగా ఈ యువత మారడానికి కారణం ఏందయ్యా అంటే సినిమాలే. అందుకనే పాపం కడుపు చదవకుండా మహిళా కమిషన్కు ఇక మరి గా రకంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదేదో అయ్యి ఏం పాటలో ఏం ఆటలో అసలు ఏమో అర్థమైతే లేదు. బికినీలతోటి, ముఖ్యంగా హీరోయిన్లు బికినీలతోటి వేషాలేసి రింగ ఎగిరి పాడు చేసి ఒంటి మీద బట్టలు లేకుండా ఆగమాగం జగన్నాథం గిట్ట ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి యువత ఆగమైపోతుంది అనేది మాత్రము ఇవాళ సభ్య సమాజము తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో సినిమా డైరెక్టర్లు కానీ, సినిమా నిర్మాతలు కానీ, సినిమా హీరోయిన్లైనా హీరోలైనా జర్ర మీరు కొద్దిగా సోయి పెట్టుకొని జర్ర మనుషులు లెక్క తీయరు సినిమాలు. అర్థవంతంగా ఈ సమాజానికి ఒక సందేశం ఇయ్యి. మా సినిమా వల్ల ఇంతమంది బాగుపడ్డారు, ఇంతమందిలో మార్పు వచ్చిందని చెప్పుకోరు. మా సినిమా వల్ల ఇంతమంది చెడిపోయిర్రు, ఇంతమంది పాతాళలోకంలో పడిపోయారు, ఇంతమంది అర్ధాంతరంగా ఆగమైపోయిర్రు, ఇంతమంది చెడు పైపు మళ్ళీరు అనేది మాత్రం మీరు తీసుకురాకూరి. మీకు దండం పెట్టి చెప్తున్నా. అరుదైన గౌరవాన్ని అందుకున్న చిరు. యూకే పార్లమెంటులో చిరంజీవికి అపురూప సన్మానం. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించిన బ్రిడ్జ్ ఇండియా గ్రూప్. సరే, ఈ కోయిల అమ్మో వచ్చింది అయ్యమన కోయిలాగా. గుడ్ కీప్ ఇట్ అప్ అంటే ఏంది పిల్లగా? నాకేదో ఇంగ్లీష్ చక్కగా రాదు. గుడ్ కీప్ ఇట్ అప్ అంటే ఏందన్నట్టు? ఏమన్నట్టు కీప్ ఇట్ అప్ అంటే చెప్పిరా? గుడ్ అంటే నాకు కూడా మంచిగా, కానీ కీప్ ఇట్ అప్ అంటే ఏంది? అట్లనే కొనసాగాలి. ఏది బీజేపీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది బంధం తిరుపతిలో లేని తీయనైన ఆనందం. బీజేపీ ఊపిరి బీఆర్ఎస్, బీజేపీ ఊపిరి బీఆర్ఎస్, బీఆర్ఎస్ పంచప్రాణము బీజేపీ, బీఆర్ఎస్ పంచప్రాణము బీజేపీ. తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తిరుపతిలో లేని తీయనైన ఆనందం. అగో అంతకంటే మన బంధం ఇంకా బలంగా ఉండాలి. అయితే గుడ్ కీప్ ఇట్ అప్ ఎవరంటున్నాయ్యా? ఇగో ఈ కోయిలాగా, కేంద్రంలో ఉన్న కోయిలాగా, పెద్ద కోయిలాగా, హోంశాఖ కోయిలాగా. ఇది ఈ కోయిలాగా ఎట్ట చెప్తే మోడీ ఆ రకంగా రింగ తిరుక్కుంటా ధ్యానాలు, పూజలు, బయట దేశాలల్లో ఖర్చులు, షెడ్డయి పడ్డయి,
పోటుబడి కూడా కొడతాడు ఈ కోయిలాగా. అడవులలో పోయి పిట్టెలకు, కోళ్ళకు, కొంకనక్కలకు పోటుబడి కూడా ఇట్లా కొడుతుంది కోయిలాగా, మోడీ కోయిలాగా. దానికి మొత్తము డైరెక్షన్ మొత్తము ఇగో ఈ కోయిలాగే, అమిత్ షా కోయిలాగా. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ గెలుపుపై రాష్ట్ర నేతలను అభినందించిన అమిత్ షా. పార్లమెంటు ఎలక్షన్ల కానించలే ఇలా బంధం ఇగో ఇట్లా బిర్రగా పేరుకపోయింది, శిబితిక లెక్క. చూస్తురా, ఇగో ఇట్లా బిర్రగా పేరుకపోయింది. పార్లమెంటు ఎలక్షన్లనే కరీంనగర్లో ఓ మరి ఎక్కడేద్దాం ఏంది బీఆర్ఎస్ ఓట్లు, ఇది గెలవదు సావదు, ఇది దీంతో ఊరు కాలదు పీరు లేవదు, ఎట్ట చేద్దామంటే బీజేపీ గుద్దాలే మన ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు అని కరీంనగర్లో మొత్తం ఇట్లా పార్లమెంట్ ఎలక్షన్ల కాంచలే బిర్రగా శిబితిగా లెక్క అల్లుకపోయింది బంధము. అది ఇక చిన్నగా ఊట చెలిమే లెక్క చిన్నగా దువ్వుకుంటా మురుసుకుంటా ముద్దుగా ఇప్పుడు ఏడికొచ్చిందయ్యా వీళ్ళ బంధము అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల దాకా వచ్చింది. నిన్న మన 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి కదా. ఇక అందులో 2 సీట్లు ఈ బీజేపీ కోయిలాగలు వీళ్ళ ఖాతాలలో వేసుకున్నాయి. మరి దానికి లోపడంగా రాసుకొని పూసుకొని తిరిగి చీకటి వ్యవహారంతో నడిచిన కథ ఏందయ్యా అంటే బీఆర్ఎస్ కోయిలాగల ఓట్లు ఇటు మళ్ళినాయి. అందుకనే మన బంధాన్ని మహాసిమెంట్ కంటే దృఢమైన బంధంగా మనం ఉండాలి బీఆర్ఎస్ తోటి అని ఇప్పుడు ఈ కోయిలాగా. అందుకనే ఇప్పుడు మా కోయిలాగా అన్నట్టు కీప్ ఇట్ అప్ అంటే అట్టనే కొనసాగించుర్రీ, దీన్ని ఎక్కడ కూడా ఎడనాడకుర్రీ. ఏమంటారు చూడు. ఇక స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్న కేంద్ర హోంమంత్రి. కోయిలాగా భలే మంత్రం వేసిపోయిందిగా తెలంగాణకు వచ్చి. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్న కేంద్ర హోంమంత్రి. మొత్తానికి రేపు సర్పంచుల ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. తీరా మూతి ముంగడికి వచ్చి కూసున్నాయి. మీరేం చేయాలి? కీప్ ఇట్ అప్ అట్నే కొనసాగించుకుంటా స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచుల ఎలక్షన్లలో కూడా మన సత్తా ఏందో సాటాలే. అప్పుడు కూడా బీఆర్ఎస్ కోయిలాగలతోటి రాసుకొని పూసుకొని తిరగాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ను ఖతం చేయాలి, అడుగు పట్టియాలి, నేల పట్టియాలి అనేది ఈ కోయిలాగా లోపటి చీకటి దోస్తానము అట్టనే కొనసాగించుర్రీ అని ఈ కోయిలాగా రంగరించి మంచిగా రామసక్కని బుద్ధులు నూరిపోసింది. అర్థమైందా? అయితే బీజేపీ రాష్ట్ర కీలక నేతలతో భేటీ అమిత్ షా. భేటీ అయిన షా 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 ఇగో ఇంత రావసక్కని షా. ఇక ఈ షా మోడీని పండుకోమంటే పండుకుంటాడు, లేమ్మంటే లేస్తాడు, ఉరకమంటే ఉరుకుతాడు, తరువమంటే తరుగుతాడు, లేదు ముక్కు మీద ఏలేసుకొని మూతి మీద ఏలేసుకొని పండుకో అంటే పండుకుంటాడు. అగో అసవంటి సిద్ధాంతం గల్లోడు, అసవంటి ధైర్యం గల్లోడు, అసవంటి గోచం గల్లోడు ఇగో ఈ కోయిలాగా. అయితే ఒక్కసారి మనము ఈ గుడ్డు కీప్ ఇట్ అప్ గురించి ఈ కథ ఏందో ఒక్కసారి మనము తెర మీదకి వస్తే ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు ఇది అద్దాలు పెడుతుంది కోయిలాగా, ఇది కూడా అద్దాలు పెడుతుంది. చలో ఈయన ఎవరయ్యా? అవుపడుతుందా? మోడీ అదే అంటుంది మరి. మోడీ ఇక ఈయన ఇప్పటి కోయిలాగా, ఇది షా కోయిలాగా, షా కోయిలాగా. దీనికి నెత్తికి ఏముండదు, ఉట్టిదే గుండె. కాకపోతే అద్దాలు పెడతట్టుగా కోయిలాగా అద్దాలు పెడతాయి. ఇక ఈ కోయిలాగాకు ఉట్టిదే గుండు. సరే, అయితే
ఇక ఇది ఇది షా, దీని పేరు షా షా. ఇక మోదీ. అయితే ఇప్పుడు వీళ్ళ భాగవతం ఎట్లా ఉంటుంది అంటే ఈ కోజాగని పండుకోమంటే పండుకుంటుంది, లెమ్మంటే లేస్తుంది, కళ్యాణం దీని చేతులే ఉంటుంది అన్నమాట. ఇక మరి వీళ్ళు చేసిన ఉద్దారకం ఏందయ్యా, ఏనాడు కూడా పేదోళ్ళ పక్షాన ఆలోచన చేసే గుణము వీళ్ళది కాదు. వీళ్ళు ఎవరి పక్షాన ఉంటారయ్యా అంటే కార్పొరేటు శక్తుల పక్షాన ఉంటారు, కార్పొరేటు కంపెనీల పక్షాన ఉంటారు. వాళ్లకు జోలపాట వాడతారు, పేదోళ్ళను పట్టించుకోరు, పేదోళ్ళను పాతాళ లోకం దొక్కుతారు, పేదోళ్ళను అడుగు పట్టిస్తారు. పేదోళ్ళు అంటే వీళ్ళకు నచ్చదు. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది. మరి అడుగడుగున అవినీతి రాజ్యం ఎట్లా ఏలుతుంది తాత, నర్సయ్య తాత? మోడీ బాగానే చేస్తుండు కదా, మరి దేశంలో బాగానే ఇలా అన్ని రాష్ట్రాలల్లో వాళ్ళే, ఎక్కువ రాష్ట్రాలల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా తాత. నిన్న మొన్న ఢిల్లీలో కూడా వాళ్ళే మరి కుర్చీని దక్కించుకున్నారు కదా తాత, నర్సయ్య తాత. అడుగడుగున అవినీతి రాజ్యం ఎట్లా ఏలుతుంది తాత అనేది మీ గుండెను తొలుస్తున్న ప్రశ్న కావచ్చు. గా కోజాగలకు ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు గరీబోళ్ళు పాపం, రైతులు, కూలి పని చేసుకుంటోళ్ళు, సన్నకారు చిన్నకారు రైతులు బ్యాంకులల్లా అప్పు తీసుకుంటారు. షెడ్డో పడ్డో అప్పు తీసుకుంటే ఇక ఈ అప్పు చల్లకుండా దీనికి 12 వంకలు పెట్టి నీకు నీ పాసు పుస్తకం ఏది, నీకు పాన్నకలేది, నీకు 1B ఏది, లొట్ట పీసు మాసిపత్రి అన్నిటి కలగూర కంపోల తీసుకొచ్చి కట్టగట్టి ముంగడ పెడితే అప్పిస్తారు బ్యాంకులు. ఇక కార్పొరేట్ శక్తులకైతే నీ దండం పెట్టి ఇక మరి అది ఏమవుతుందో ఏం పోతుందో కానీ కార్పొరేట్ శక్తులకు ఇగో ఇట్లా కావలించుకొని బ్యాంకులు, దేశ బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ ప్రభుత్వ విధానాల చల్లకుండా ఏం చెప్పాలో ఇంకో ఇట్లా కావలించుకొని వాళ్ళకు అప్పిస్తారు. కావలించుకొని కార్పొరేట్ శక్తులకు ఈ బ్యాంకులు అప్పిస్తారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇప్పుడు ఏం చెప్పుకోవాలన్నయ్యా అంటే, ఇప్పుడు పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ఇచ్చిన గణాంకాలే తీసుకుందాం. నిర్మలా సీతారామన్ ఇచ్చిన గణాంకాలే తీసుకుందాము. 2024 డిసెంబర్ 31 నాటికి వీళ్ళు ఇచ్చిన గణాంకాలు. అయితే ఇప్పుడు ఇలా దీనికంటే ముందుగా మనం ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. ఇప్పుడు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ ఈ రాష్ట్రాల నుండి 2024 ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి 25% పోతే సెంట్రల్ జిఎస్టీ ద్వారా 27% పోతాయి. మళ్ళీ మనకు వచ్చే ఈ నిధులు ఎంతనయ్యా ఈ రాష్ట్రాలకు? ప్రత్యక్ష పన్నుల ద్వారా 25% నిధులు కేంద్రానికి పోతే మళ్ళీ సెంట్రల్ జిఎస్టీ ద్వారా 27% కేంద్రానికి పోవంగా ఈ 5 రాష్ట్రాలకు వచ్చే 16% నిధులు వస్తాయి. అదే మధ్యప్రదేశ్కు, ఉత్తరప్రదేశ్కు,
ఆ లైన్లో ఉన్నాటికి మాత్రము బీహార్కు ఎంత 36% నిధులు పోతాయి. ఇక చూడుర్రి ఎంత తేడా ఉందో చూడుర్రి. ఇగో గిసవంటి కైలాటకంతో గిసవంటి ఏది కక్ష సాధింపుతోటి దక్షిణాది రాష్ట్రాలు అంటే వీళ్ళకు గింత చులకనగా ఇక ఇప్పుడు ఇక ఈ బోర్డంత ఇదైదుగా నిర్మలా సీతారామన్ ఈమె ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి. ఈమె ఇచ్చిన పార్లమెంట్లో ఈమె ఇచ్చిన గణాంకాల ప్రకారము ఇప్పుడు 2024 నాటికి 29 కంపెనీలు మొండి బకాయి కింద పడ్డాయి. 29 కంపెనీలు మొండి బకాయి కింద పడ్డాయి. ఎంతనయ్యా ఏంది ఏం కథ తాత ఏ పాటి పడ్డాయి అంటే ఒక్కొక్క కంపెనీ 1000 కోట్లకు పైగా, ఒక్కొక్క కంపెనీ 1000 కోట్లకు పైగా ఈ బ్యాంకులకు ఇగో ఈ మొండి బకాయిలు మంచిగా పక్కేసి పండబెట్టి కూర్చున్నాయి తమాషగా. ఇక మరి ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలకు బడా వ్యాపారస్తులకు బడా పారిశ్రామికవేత్తలకు ఇక మొండి బకాయి రద్దు వీళ్ళకు ఇది విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇలా రద్దు మొండి బకాయి రద్దు గణనీయంగా పెరిగిపోయింది. వీళ్ళకు మొండి బకాయి రద్దు. ఇలా కోన అంటోలేడు. అందుకనే అప్పుడప్పుడు అంటారు చూడు కొన్ని కోజాగలు వీళ్ళని అంతా నడిపించేది మొత్తం అనిల్ అంబానీ, అదానీ, నీరవ్ మోదీ, చోక్సీ అవి ఉన్నాయిగా కోజా పెద్ద పెద్ద కోజాగలు, విజయ్ మాల్యా. ఇక అసోంటి వాటికి ఏది ఉండదు, ఏ పట్టింపు ఉండదు. వాటి ఇష్టపురం అనుకోరు అదురి గసవంటి కోజాగలతో సోపత్ చేసుకుంటా పేదోళ్ళను అడుగు పట్టించుకుంటా ఇగో వీళ్ళు గిసవంటి రామసక్క నేషాలు వేస్తారు. ఏమంటే మళ్ళీ దేవుళ్ళ పేరు చెప్తారు, మతాలను రెచ్చగొడతారు, కులాల కుంపెట్లు పెడతారు. అందరూ దేవుణ్ణి కొలుస్తాం. దేవుణ్ణి కొలవనవాడెవడు? ఎవరిని ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఏ రకంగా తోస్తే ఆ రకంగా పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, నైవేద్యం పెడతారు, భక్తితో కొలుస్తారు. మేమే సుఖం పూసడము, మేమే దేవుళ్ళని కొలుస్తాము, మేమే ధర్మమైన మార్గంలో నడుస్తున్నాం అంటారు. ఇదేనా ధర్మమైన మార్గం? పేదోళ్ళ నెత్తులు కొట్టి పెద్దోళ్లకు వంద వాడే బీజేపీ వాళ్ళది ఇగో ఈ రకంగా ఉంది రాజ్యాంగం. అయితే ఇక మొండి బకాయి రద్దు విచ్చలవిడిగా పెరిగిపోయింది. 2015 నాటికి ఎంత ఉండేనయా అంటే 58,786 కోట్లు మాత్రమే రద్దు పెరిగింది. ఇక ఇది 2018-19 నాటికి 2,36,265 కోట్లకు పెరిగింది మొండి బకాయి రద్దు. ఇక ఇప్పుడు 2024 నాటికి 1,70,270 కోట్లకు ఇగో ఈ రద్దు ఈ రకంగా పెరిగింది. ఇక మరి ఇలా ఎవరు బాగుపడుతుండయ్యా అంటే బడా కంపెనీలలో బాగుపడుతుర్రు. మొండి బకాయి రద్దు ఇగో ఈ రకంగా విచ్చలవిడిగా పుట్టగొడుగులాగా వెరుక్కుంటా ఈ రకంగా పోయింది. మరి ఇప్పుడు ఆగమైంది ఎవరు? సామాన్య జనాలే ఆగమైపోతుర్రు, సర్వనాశనం అయిపోతుర్రు. ఈ ముచ్చట లోకానికి తెలియకుండా మీద నిప్పుల మీద నీళ్ళు వెళ్ళినట్టు దేవుళ్ళ పేరుతోటి ముసుగేసుకొని ఇగో వీళ్ళు ఈ రకంగా సామాన్య జనాల సకల బాధలు పెడుతున్నారు. సంపన్నులకు
వంత వాడుతున్నారు బీజేపీ వాళ్ళు. మరి గిసవంటి పాలన మనకు అవసరమా? దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయండి. బీజేపీ వాళ్ళు ఎవరికి వంత వాడుతున్నారయ్యా అంటే సంపన్నులకు వంత వాడుతున్నారు. సంపన్నులకు వంత వాడుతున్నారు. ఈ సామాన్య జనాలు 10వ పరకో బ్యాంకులల్లో పొదుపు చేసుకుంటే ఆ పైసలు ఈ సంపన్నులకు, ఈ బ్యాంకులు ఈ సంపన్నులకు తక్కువ వడ్డీ రేటుతో ఇచ్చి లాస్ట్కి వస్తారకల్లా వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఇక అండ్లనే ఈ మోతేవార్లకు ఏదో దివాలా చట్టం ఉంటుంది. ఈ కార్పొరేట్ శక్తులకు దివాలా అనే ఒక చట్టం ఉంటుంది. ఈ చట్టం పేరు మీద ఇక దీని వంక పెట్టుకొని ఏం చేయం, మాకు కోట్ల వ్యాపారమే, ఇక అంతా కొలిక్కి రాకుండా అయింది సంసారం అని ఒకల మాటలు మాట్లాడి ఇక ఇట్లాంటి కపట బుద్ధితోటి బ్యాంకులకు రుణాలు ఎగ్గొచ్చి ఇవాళ బిందాసుగా వాళ్ళు చెక్కర్లు కొడుతురు ప్రపంచ దేశాలల్లా. చేసే చేతలు బీజేపీ వాళ్ళ చేసే చేతలు గిదా. సామాన్య జనాలను ఇవాళ వాళ్ళు పట్టి పీడిస్తున్నారు. సామాన్యుల కడుపుల వాళ్ళ పేగులల్లో జనియలోనే బలిసిపోతున్నారు. బడా వ్యాపారస్తులకు ఈ రకంగా వంత వాడుతున్నారు. వీళ్ళ రుణమాఫీపై ఎందుకు నియంత్రణ లేదు అని ఇలా నేను నర్సయ్య ప్రశ్నిస్తా ఉండు. బడా వ్యాపారస్తులు తీసుకుంటున్న రుణాల మీద ఎందుకు నియంత్రణ లేదు అనేది ఇలా నేను గట్టిగా ఇలా ఢిల్లీ ఎర్రకోట అదేటట్టుగా దిక్కులు పిక్కటిలేటట్టుగా ఇలా నేను ఇలా ప్రశ్నిస్తూ ఉంది. ఇదేనా మీ తరీకా? సామాన్యులను సర్వనాశనం చేసుకుంటా బడా వ్యాపారులకు ఇలా పెద్ద పారిశ్రామికవేత్తలకు పెద్ద కార్పొరేట్ శక్తులకు మీరు వంత మాడుతున్నారు, మద్దతు ఇస్తున్నారు. ఇదేనా? ఇప్పుడు ఈయన ఇక ఈ షాకోల్యాగా వచ్చి గుడ్డు కీపీ టప్పు అట్లనే కొనసాగించుర్రి. మీరు బీఆర్ఎస్లతోటి చీకటి ఒప్పందం చేసుకొని రాసుకొని పూసుకొని తిరుక్కుంటా మీరు రాబోయే రోజుల్లో దక్షిణాదిన మన ప్రతాపం కూడా నిలబడాలి కాబట్టి అని మళ్ళీ ఇదో కథ ముంగటేసుకుర్రు. కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగి పాడైపోతుంది. ఇవాళ జాతీయ భాష అని ఇవాళ త్రిభాష అని తీసుకొచ్చి ఇవాళ ప్రాంతీయ ఒక వాదాన్ని ఇవాళ ఎటనో మా భాష మా ఉమ్మనీరు లాంటి అమ్మ భాషతో మేము బతుకుతున్నాము, మమ్మల్ని బతకనిర్రి, లేనిపోని భాషలు తీసుకొచ్చి మా మీద రుద్దకూర్రి, మీరు బలి మీదకి భాషంగా కట్టకూరి అంటే కూడా ఇప్పుడు పునర్విభజన పేరు మీద కూడా డీలిమిటేషన్ పేరు మీద కూడా ఇప్పుడు తానే అంటే తందానా అంటుర్రు ఈ బీజేపీ వాళ్ళు. ఇక ఇలా ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అని పాపం ఆయన ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇదంతా పిల్ల డేటు 21 ఇక రేపు ఈ కోయిలాగా పెద్ద మీటింగ్ పెట్టబోతుంది. ఈ మీటింగ్కు ఇక తెలంగాణకి వెళ్ళి కూడా మన పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ కూడా పోతున్నాడు ఆడికి. ఇక అందరికీ రాయబారాలు పంపిండు. ఇక్కడ మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మన పంజాబ్ ముఖ్యమంత్రి కూడా పోతుర్రాట. వాళ్ళకు కూడా రాయబారం అందిందట, పంపిర్రాట. ఇక ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ మొగోనికైతే పట్టిపరవే లేదు. ఎందుకంటే ఇది సగం అనలే కదా, కూటమి ప్రభుత్వం కదా. ఇక ఈ కోయిలాగా ఇప్పుడు మంచిగా తడిపట్టేసుకొని కూర్చుంది. ఏమన్నా కానీ ఏమైనా చేసుకొని మీరు గంగల కలుగురి, మీరు ఏట కలుగురి, నాకు సంబంధమే లేదు అని ఇప్పుడు తడిపట్టేసుకొని కూర్చుంది. ఎవరు? నారచంద్రయ్య. ఎక్కడో అదో ఇదో తీసుకొచ్చి మన మీద రుద్దుతుర్రు. మరి మనది ఎట్లా? పుసా ఉత్తరాదిన పిల్లలు కన్నారు, మనకు అన్యాయం జరుగుతుంది, రేపు మనతోనే అవసరం లేకుండానే వీళ్ళు దేశాన్ని ఏల్తట్టుర్రు. మరి ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ అని
వీళ్ళందరూ తారాడుతుంటే ఆంధ్రప్రదేశ్ కోళ్ళగా తడిబట్టేసుకొని కూర్చున్నది ఎవరు? నారచంద్రయ్య. ఎందుకంటే మన ఆడిట పట్టాలన్నాయి మోడీ కాడ మోకరిల్లాయి దండం పెట్టాలన్నాయి. పేదలను ముంచి ఆగం చేస్తుడు మోడీ. ఈ ముచ్చట అమ్మా మోడీ కాశ ఇట్లా తువాల మీదం చేసుకొని మంచిగా పూజలు చేస్తుండగా రామసకదనంగా. వా ఎంత మంచిగా ధ్యానం చేస్తుండో. లోపలి కథలేం గియ్యి చూసినగా ఇప్పటిదాకా బ్యాంకుల కథలు. కేంద్ర ప్రభుత్వం విధానం ఏ రకంగా ఉంది, దానికి మరి దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఏ రకంగా ఉంది అనేది మనకు అర్థమైపోయింది. ఇంకో గిసమంది కథలు నడుస్తున్నాయి దేశంలో. ఇక ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అని పాపము ఈయన స్టాలిన్ పెట్టి ఎటనైనా చేసి మన భాషను మనము దక్కించుకోవాలి, మన భాష మీద అన్యాయం జరుగుతుంది, మన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాదిని పగబట్టిడు బీజేపీ వాళ్ళు, ఎట్ట చేద్దాం ఏం కథ అంటే నారచంద్రయ్య తడిబట్ట వేసుకొని మోడీకి వంత పాడుతుండు. ఇగో ఈ కథ నడుస్తుంది. ఇక ఆనాడు ఎన్టీఆర్ కడుపు సరగకుండా ఆయన సచ్చి సరగానుండు, ఆయన బొంద మీద పూలు మొలవా. అప్పుడు ఎప్పుడు ఆయన కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా గిసవంటి కథలు గిసవంటి వ్యవహారాలు నడిస్తే కూడా ఆయన కూడా లేదు ప్రాంతీయ రాష్ట్రాలకు స్వతంత్రమైన హక్కు ఉండాలి, స్వతంత్రమైన మనుగడకు వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి అని ఆయన ఫెడరల్ వ్యవస్థను గౌరవించిండు. మరి ఎక్కడ పోయింది ఆయన పార్టీని గుంజుకొని ఆయన చేతులకి వెళ్ళి గుంజుకొని ఆయన పెత్తానాన్ని తీసేసి ఇవాళ నువ్వు సైకిల్ దొక్కుంటా నేను పచ్చపార్టీకి పెబ్బనని ఇవాళ పాపం ఎన్టీఆర్ ముఖం మనం చూస్తున్నావా నారచంద్రయ్య? నీకు గింత పచ్చి పర్వాలేదా? నువ్వు కావా దక్షిణాది రాష్ట్రాలలో లేవా? నీ ఆంధ్రప్రదేశ్ లేదా? ఇంతమంది తారాడుతుంటే నువ్వు మాత్రం తమాషగా నమో నారాయణ అని ముద్దుగా మోడీకి వంత వాడుతుండు ఈ నారచంద్రయ్య. గిసవంటి కథలు నడుస్తున్నాయి, గిసవంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. చూసారు కదా బీజేపీల కథ ఎట్టముందో. మొత్తానికి దక్షిణాదిన పాగా వేయాలి అని కంకణం కట్టుకొని గిసవంటి వేషాలు వేస్తున్నాయి. ఈ గుడ్డు కీపిటప్పు ఇటునే పోయి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మీరు బీఆర్ఎస్లతో రాసుకొని పూసుకొని తిరిగి రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ను కథం పట్టియాలి అనేది ఇప్పుడు ఈ పేరుకొని ఉన్నాయి. జనాలకు అంతా అర్థమవుతుంది. ఏ పార్టీలు ఏం చేస్తున్నారు, ఏ పార్టీలు ఏం మాట్లాడుతున్నారు, జరిగేదెంత, జరగబోయేదెంత, జరిగిందేంది, ఎవరు ఏ రకమైన ఒకరి ప్రేమ చూపిస్తున్నారో అంత ఎరికే జనాలకు, అంత తెలియదకోలు ఏం కాదు. అమ్మో సరే, ఇక ఇది పక్కకు పెడదాం. ఇప్పుడు పక్కకు పెట్టి ఒక్కసారి నమస్తే తెలంగాణ పోదాం. మరి ఎందుకంటే నేను కోళ్ళగా సూర్యాపేట పోయిందట. సూర్యాపేటలో ఏం నడిపించిందో కథ ఒక్కసారి చూద్దాం. ఏంది ఇది? లా 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 గుండె ధైర్యం గులాబీ జెండానే. విన్నారా? గుండె ధైర్యం గులాబీ జెండానే. ఆశ, అసూయ, ద్వేషం వీటితోనే తెలంగాణ ఆగం. ఇంకోటి పెట్టవలసి ఉంటుంది, అహంకారం అని పెట్టవలసి ఉంటుంది. ఇవాళ అహంకారమా నువ్వు ఏడ ఉంటావంటే నేను కల్వకుంట్ల కుటుంబంలోనే ఉంటా అనే కాడికి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో. అహంకారమా నువ్వు ఏడ ఉంటావంటే నేను కల్వకుంట్ల కుటుంబంలోనే ఉంటా, అక్కడనే నాకు పానం నిమ్మలంగా ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ అహంకారము తగ్గలేదు. మొన్న అసెంబ్లీలో బీసీ కులగణన మీద కాంగ్రెస్ వాళ్ళు బీసీ కులగణన చేస్తుంటే మరి ఏంది సారు ఎట్ట సంగతి, బీసీ కులగణనకు మీరు అడ్డుపడుతుర్రట అంటే
నోరు మూసుకొని పర్ర పర్ర వారబోసుకుంటా హనుమకొండలో పడ్డాడు హరీష్ రావు. ఆయన నోట్లోకి వెళ్ళి శుద్ధపూస పలికి వెళ్ళలే. ఆయన చిలక పలుకు ఎట్లా ఉంటుందో ఇందామంటే వెళ్ళలే. ఇక ఇది పోయింది. ఇక మరి ఇప్పుడు అహంకారం అహంకారం అహంకారమా అహంకారమా నువ్వు ఏడ ఉంచావంటే కల్వకుంట్ల కుటుంబంలోనే ఉంటా. ఇది కాదా? ఒక్కసారి సామాన్యులేమో కానీ నువ్వు ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు కట్టుకొని ఎమ్మెల్యేలు మంత్రులకు అవ్వ కిందంగా నవ్వాలనో మీదంగా నవ్వాలనో అర్థం కాని పరిస్థితి. మంత్రులకన్నా అపాయింట్మెంట్ ఇచ్చిర్రా? సచివాలయానికి వచ్చి నువ్వు నీ పాలన సాగించినవా? ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు పెట్టుకొని పోలీసులను కాపల పెట్టుకొని నువ్వు పంచపక్ష పరమాన్నాలు భోంచేసుకుంటా ఎక్కడ పాపం అడుగున అల్ల కల్లోలం అయ్యి మొత్తం జనాలు ఇదవుతుంటే వాళ్ళ గోస చెప్తందుకు ఎమ్మెల్యేలు చెప్పుకోలేని పరిస్థితి. అపాయింట్మెంట్ సామాన్య జనాలకు నువ్వు ఇవ్వకుంటేవా కానీ కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకన్నా అపాయింట్మెంట్ ఇచ్చిర్రా? ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు ఇచ్చిర్రా? ఎందుకు? అహంకారంతో ఇవాళ వినాశకాలే విపరీత బుద్ధి. ఆ అహంకారమే ఇవాళ అడుగు పట్టించింది. ఇక ఇప్పుడు ఇంట్లోనే ఈయన రావులు నిన్న సూర్యాపేట పోయి అంటున్నాట. ఏమంటున్నాట? నేను పాదయాత్ర చేస్తా, ఇక లాభం లేదు. ఇక పెద్ద కుర్చీ పోయినాక మాయ మొత్తం ఫామ్ హౌస్కే అంకితమైండు. పెద్ద కుర్చీ పోయినాక మాయ మొత్తం ఫామ్ హౌస్కే అంకితమైండు. ఇంటికి కూడా రమ్మంటే వస్తలేడు. ఆయనకు ముఖం చూపించుకునే యాళ్ళ లేదు. నామూష అవుతుండు. ఎట్లా చేయాలి ఏం చేయాలని ఇక ఈ కోళ్ళగా ఇక నిన్న సూర్యాపేటల మీటింగ్ పెట్టి ఇక మరి పేలపిత్తి లెక్క పొయ్యి మీద పడ్డ పేలపిత్తి లెక్క శంగా ఎగురుకుంటా రాబోయే రోజుల్లో నేను పాదయాత్ర చేస్తా. ఇక ఈ పాదయాత్ర అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే 2004లో వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టిండు, అధికారానికి వచ్చిండు. ఇక ఈ కోయాగం చూసి నారచంద్రయ్య, ఇప్పుడున్న నారచంద్రయ్య కూడా పాదయాత్ర చేసిండు. ఈ కోయాగా అధికారాలకు వచ్చింది. ఇక తర్వాత ఇక ఈయన చనిపోవడము అది ఇది ఇటు లోట పీసు మాసిపత్తి చెడ్డో పాటో అయింది పోయింది. ఆఖరికి వస్తారు కల్లా ఇక జగను మా అయ్య చచ్చిపోతే నాకే కావాలి ముఖ్యమంత్రి అంటే ఇయ్యకుంటే ఈయన కడకు జరిగి ఇక ఈయన కూడా ఏం చేసిండు అయ్యా, చెల్లెని ఓ దిక్కు తోలిండు, ఆయన ఓ దిక్కు పోయిండు. ఇక పాదయాత్ర చేసుకుంటా కనబడ్డ వాళ్ళందరికీ ముద్దులు, ఇదే పని. జగను పాదయాత్ర చేసుకుంటా ఏడ కనపడితే ఆడ ఆడవాళ్ళకు ముద్దులు, ఇట్లా ముద్దులు పెట్టిండు. ఇక ఈయన ముద్దులు పెట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యిరి అంటే ఇక పుసుక్కున నమ్మి ఈయనను గెలిపిస్తే ఇక ఇది మొత్తము రౌడీ రాజకీయం తీసుకొచ్చింది కథ అని దీన్ని కూడా ఏం చేసిరయ్యా, నేలబట్టించారు జనాలు. ఇక ఇందనే ఈ జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఈయన ఉండే కదా నారచంద్రయ్య గౌరాల కొడుకు లోకేశం. ఇక ఈ కోళ్ళగా ఏం చేసింది, యువగలం పేరు మీద 400 రోజులు 4000 కిలోమీటర్లు తిరగాలని పట్టుబట్టింది. వింటురా? ఇక ఈ కోళ్ళగా షెడ్డో పడ్డో ఇక కిందికో మీదికో బొర్లాడుకుంటా జనాలతో షెడ్డో పడ్డో మాట్లాడుకుంటా ఇక ఈ జగనయ్య వ్యవస్థ మొత్తం ఇక అంతా ఇక రాక్షస పాలన అయిపోయింది రాష్ట్రంలో. అడుగున పంచాదులు, కొట్లాటలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అనేది అది ఏపీ మొత్తము ఎగవాకిపోయింది. ఇంత పనుకున్నాము తాత కొడక అని ఈయన కుర్చీ గుంజుకొని ఇప్పుడు
మళ్ళా ఇక నారచంద్రయ్యకు అంటగట్టారు. ఇక అది ఎట్లా ఏంది ఏం కథ అంటే పవన్ కళ్యాణ్ అయ్య కూడా నేను ప్రజలల్లో ఉంటా, ప్రజల కోసమే నేను బతుకుతున్నా, ప్రజలే నా ఊపిరి, ప్రజలే నా కుటుంబము, ప్రజలే నా ఆస్తిపాస్తులు అని ఆ కోళ్ళ కూడా కొంత దీనికి ఇక రెండు కోళ్ళగాలు అది దాపట అది ఒలపట రెండు కలిసి బండిని గుంజినాయి, గడ్డకి వేసినాయి. ఇది కథ. అయితే ఇప్పుడు ఈయన ఎవరు ఫామ్ హౌస్లో వండుకుంటున్న పెదపులి గౌరాల కొడుకు కేటీ రాములు నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తా. ఇక ఇప్పుడు ఈయన పాదయాత్ర చేస్తే ఈయన కనపడేది ఏందయ్యా? ఇప్పుడు జనాలు ఏమడగాలి ఈయనని? మంచిగానే తలపెట్టుకుండు, మంచిగానే పాదయాత్ర తలపెట్టుకుండు. అయితే ఇప్పుడు ఈయన పాదయాత్ర చేస్తుంటే జనాలు ఏం అడుగుతానికి సిద్ధమయ్యారు తాత? మరి ఏం అడుగుతుండొచ్చు, ఈయన ఏం చెప్తుండొచ్చు, ఆయన ఏం అడుగుతుండొచ్చు అంటే ఇప్పుడు నేను రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉండకపోతే నా తల నరుక్కుంటా, నా మెడకాయ మీద తలకాయ ఉండదు అని ఇక మరి ఎప్పుడైతే ఈ కేసీరావు అన్నాడో 10 ఏళ్ళు ఆయనే రాజ్యం వెళ్ళిండు. దళితుని కూడా ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేసిండా? రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉన్నాడా? ప్రాజెక్టుల కాడ కుర్చీ వేసుకొని కూర్చొని కావలి ఉండి నేను ప్రాజెక్టులు కట్టిస్తా అన్నాడు. కట్టించిండు ఆ ప్రాజెక్టును 10 ఏళ్ళల్లో పక్కేసి పండబెట్టి జోలపాట వాడిండు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగరు, డిండి, ఎస్ఎల్బిసి, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్ ఇరిగేషను ఎన్నున్నాయి కథలు. ఏ ప్రాజెక్టు కట్టించిండు ఆయన 10 ఏళ్ళల్లో? ఏది పురా చేసిండు? కాళేశ్వరం కడితే 3 ఏళ్ళల్లో మొత్తం అది కుప్ప ఊలిపాయ. బొర్రలు పడి బాహుబలి మోటార్ల కాంచెలి ఇసుకపోయి బచ్చలపాడు వండే. ఇక ఇప్పుడు ఈయన పాదయాత్ర చేస్తే ఈయన కనపడేటివి ఏంటి అంటే కావలి కుక్క ఎటువాయే అంటారు. ఇప్పుడు కావలి కుక్క పోయి ఫామ్ హౌస్లో ఎందుకు బంతుంది అడగరా? పోయినకు కావలి కుక్క పోయి ఫామ్ హౌస్లో ఎందుకు బంతుంది? ఇక్కడ గజ్వేల్ పోడు, అసెంబ్లీకి పోడు. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లు పెంచాలని, ఎస్సీ వర్గీకరణ కావాలని ఎంత పెద్ద బడ్జెట్ ఈ బడ్జెట్. కనీసంగా బడ్జెట్ కన్నా ఏమైనా గవర్నర్ ప్రసంగం నాడు నేను వస్తున్నా అని గంట ముందు వచ్చి 6 బారు హడావుడి చేసి ఆధార్ వేసుకొని అవతల పడ్డది కోళ్ళాగా. తమాషగా ప్రజల సొమ్ముతోని జీతం తీసుకుంటా మంచిగా కోడిగుడ్డు తెప్పించుకొని గోలించుకొని తమాషగా తోటల వండిన టమాటాలతో మంచిగా పచ్చడి చేసుకొని పచ్చడి ఓ అంచుకు ఇక కోడిగుడ్డు మంచిగా గోలించుకొని కోడిగుడ్డు ఓ అంచుకు పెట్టుకొని ముద్దుగా తినుకుంటా ఫామ్ హౌస్లో పండుకుంటుండు కేసీరావు. మరి ఎటువా కావలి కుక్క అనరా? ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి ఎదురయ్యేది కావలి కుక్క ఎటువాయే ఫామ్ హౌస్లో ఎందుకు వంతుంది? దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఎక్కడ వాయే? ఒకసారి చేయకుంటే వాయే, రెండోసారి అయినా చేయాలగా దళితుని ముఖ్యమంత్రిని. ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉంటేనే ఉడవికి నేల కొట్టాడు. స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే అప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యే కదా. ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి కూడా ఈయన ఉండొద్దు అని కండు బగ్గునం అంటే ఉడవికి నేల కొట్టిండు. అసలు చరిత్ర వీళ్ళది. మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అడగరా? అయ్యా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అయ్యా మా ఆడకట్టుకు? మా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తే ఒప్పల నుంచి పప్పు కాసి ఇక మేము ఊరు బచ్చన్నపేట అని పచ్చగా పంట పండించి
3 పువ్వులు 6 కాయలని వర్ధిల్లుతున్నామయ్యా మేము అని అనరా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? పట్నం హైదరాబాద్ చుట్టూత శివార్లల్లో ఏడ సర్కారు భూమి ఆడ కనబడితే అమ్ముకొని లొట్టలు వేసుకుంటుంది. ఇవాళ వేలల్లో కాదు లక్షలల్లో ఉన్నాయి ఇలా మీకు భూములు. అడుగున కబ్జా పెట్టి బినామీల పేరుతోటి ఎక్కడికక్కడ మొత్తం కోడిపిల్ల కనుక కమ్మినట్టే కమ్ముకుంటుంది. అడగరా అయ్యారా జనాలు? మీకు వేల కొద్దిగా లక్షల కొద్దిగా కబ్జాలు పెట్టి సర్కారు భూములు గుంజుకొని ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన పేదోళ్ళ భూములు అసైన్ భూములు కూడా గుంజుకొని అలా కంపెనీల పేరుతోటి అలా బలవంతంగా చోటామోటా నాయకులతో సంతకాలు చేయించుకొని మమ్మల్ని ఉత్త పుణ్యానికి యాగం పట్టిస్తుంది. అది వాయ్ ఇది వాయ్ ఉన్నది వాయ్ ఉంచుకుంది వాయ్. ఇంకా దళితులకు 3 ఎకరాల భూమి అంటే ఇది లేదు అది లేదు. ఆఖరికి వస్తాల కల్లా దళితుల భూములనే గుంజుకొని మీరు బడా వ్యాపారస్తులకు కంపెనీలకు పట్టం కడుతుంది. మేము సంతకం చేయమని ఇంటికాడికి వెళ్ళి బాయికాడమంటే ఆ ఊరు సర్పంచి, ఆ ఊరు ఎంపీటీసీ, ఆ ఊరు చోటామోటా నాయకులతో బెదిరించి అదిరించి బలవంతంగా తండ్రికి తెలవకుండా కొడుకు తెలవకుండా తండ్రికి, భార్య తెలవకుండా భర్త తెలవకుండా భార్యతో మసిముసి రెగ్గాలంపించి ఇలా మీరు సంతకాలు చేసుకున్న ఘనత చరిత్ర మీది కాదా? చూపిస్తా మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లానే చూపిస్తా. అయితే 3 ఎకరాల భూమి. ఇక మరి నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగులు బారెడు గడ్డాలు పెంచుకొని మూరెడు మిసాలు పెంచుకొని పాపం వాళ్ళు అన్నవో రామచంద్ర అని అఘోరిస్తుంటే నిరుద్యోగ భృతి ఇస్తాడు. ఇచ్చిండా? నిరుద్యోగులు అడగరా? యువత వాళ్ళు తెలియకలే ఇంతో అంతో చదువుకొని లోక జ్ఞానం నాగరికత తెలిసిన వాళ్ళే. నువ్వు పాదయాత్ర చేస్తాను పోతే నేను అడగరా? వాళ్ళు ఏడవనుకున్నావు అయ్యా గియాలు వచ్చినావు, గియాలు వచ్చి ఒప్పలొచ్చి పప్పు కాస్తున్నావు. ఆనాడు నిరుద్యోగ భృతి అనేవి ఏది ఎటువాయ్ గియాల మళ్ళీ నువ్వు ఏదో అధికారం పోయిందని కుర్చీ ఉడవీకిరని అధికారం పోయిందని ఉద్యోగం లేదని మళ్ళీ ఉద్యోగం అని సంపాదించుకోవాలని వస్తున్నావు. ఇక ఇంటికో ఉద్యోగం అన్నాడు. మన తెలంగాణ మనకు వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది అనుకుర్రు అందరూ. అయ్యా మన పాపం ఇంటికో ఉద్యోగం అంటే నిజంగానే తెలంగాణ కోసం కొట్లాడాలి, చెయ్యాలి, చేపాలి, ఆంధ్రోళ్ళని వదలబట్టాలి. ఈ వలస పాలకుల రాజ్యం నుంచి మన తెలంగాణ విముక్తి కావాలి. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే కావాలి అని పాపము ఇవాళ తల్లిదండ్రులు కూడా పోరగాళ్ళను కడుపులో పుట్టే పోరగాళ్ళను కూడా పోరి బిడ్డ ఉద్యమం చేస్తే ఇంటికో ఉద్యోగం అట కేసీరావే అన్నాడు. మేము కూడా టీవీలలో పేపర్లలో చూసినాం. ఊళ్ళో కూడా గుసగుస అనుకుంటుంటే ఇన్నాం బిడ్డ పోరి అని అయ్యమ్మని తోలిస్తే ఇవాళ ఇంటికో ఉద్యోగం అని వాళ్ళను అడవి పక్షులా చేస్తుంది. గోడ లేని మేడలాగా, నీరు లేని ఏరులాగా, ఆకాశంలో పక్షిలాగా, భూలోకంలో చిగురించని మొక్కలాగా చేసి వాళ్ళని నిరుద్యోగుల ఉసురు పంచుకుంటుంది. ఇక పోతే రాజశేఖరయ్య కడుపు చదవకుండా ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు ఎక్కడికక్కడ ఆపేసరికి దీన్ని మొత్తము అటుకుల పెట్టిండి. ఇప్పుడు దీన్ని ఆరోగ్యశ్రీని అటుకుల పెట్టి దీన్ని తెగకుండా ముడిపడకుండా ఎక్కడ చేసే వరకే అసలు వాళ్ళకి ఏం చేయాలనో ఎటు చేయాలనో ఆరోగ్యశ్రీ అని దాఖాలకు పోతే ఇక వీళ్ళకి ఎరికే కథ. ఆరోగ్యశ్రీ అని దాఖాలకు పోతే అది కాదు, ఇది పోదు, ఇది వచ్చేలోపు ఈ పానం పోతుంది. అది 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. ఈ పేషెంట్కి కండిషన్ సీరియస్గా ఉంది, ఈ కోయిలాగా పానం ఊసిపోతుంది అంటే వామ్మో నీ దండం పెడతా. ఈ ఆరోగ్యశ్రీ సలాగుండా అది వచ్చేదేనో సచ్చేదేనో పైసలు కడతాం అయ్యా ఉన్నావురా ఓరి గద్దగా పైసలు తీసుకుంటారా అన్న బతట్లేడు మాయ కానీ పాయ. ఇక ఆడు వాళ్ళ కాలం మీద వీళ్ళ కాలం మీద పడి పాపము సప్పో చేసి పెళ్ళాల మీద పుస్తలు అమ్ముకొని బంగారాలు తాకట్టు పెట్టి కన్నగల్లోని కాళ్ళు పట్టుకొని పైసలు తెచ్చి దవాఖానాలో పెట్టిర్రు. నీ ఆరోగ్యశ్రీ ఏం చేసింది? నీ ఆరోగ్యశ్రీ రిక్షా దొక్కేవాని కొడుకు ఎమ్మెల్యే కొడుకు కూడా ఒకటే బయలు చదవాలన్నాడు. సర్కారు బళ్ళు అయితే సత్యనాశనం అయిపోయినాయి.
సర్కారు బళ్ళు వన్య తప్పి చిన్నపోయినాయి సర్కారు బళ్ళు. కనీసం ఊరికే దిక్కు లేకుండా పడవబడ్డ కొంపోలే దయ్యాలు భూతాలు సంసారం చేస్తారు ఇక తయారైనాయి సర్కారు బళ్ళు. ఏమన్నా వాటికి ఏమన్నా ఇది చేసినవా? వాటి మీద ఏమైనా కన్ను పెట్టినవా? సర్కారు బళ్ళు నీ అయ్యావులా 10 ఏళ్ళ రాజ్యంలో సర్కారు బళ్ళు ఏ రకంగా సర్వనాశనం అయిపోయినాయో ఇప్పుడు నువ్వు ఊర్ల పూట పోతుంటున్నావు కదా, రేపు వచ్చే ఏడాది పోతుంటున్నావు కదా, అవన్నీ ఇంకా జనాలు మర్చిపోలేదు. మీరు పెట్టిన ఈ ఎర్రటి వాతలయ్యి ఆ వాతలు సచ్చదాకా వాళ్ళకి ఆదికే ఉంటాయి, అడుగుతారు. ఇది కూడా నిన్ను పక్కగా అడుగుతారు. ఈ కేజీ టు పీజీ విద్య అన్నాడు, దీన్ని పక్కేసి పనబెట్టిండు. కేజీ టు పీజీ విద్య ఎటువా ఈ చదువు? ఏ గంగలో కలిసిపోయింది? ఏ ఆవులో మునిగిపోయింది? ఇది డబల్ బెడ్రూమ్ అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పాదయాత్ర పోతే జనాలకు మరి ఆదుకున్నదే లేదో కొంతమందికి కూడా, ఎందుకంటే వీళ్ళకు మాయమాటలు వస్తాయి కదా. డబల్ బెడ్రూమ్ కూడా పాపం ఆడాడ కట్టించి కూడా వీళ్ళని ఇళ్ళలను పొల్లడం కాకుండా ఓ రామచంద్ర అని చెట్ల కింద చేమల కింద. అయ్యో భగవంతా, ఆనాడు సీతమ్మ కూడా ఆ లంకల అన్ని బాధలు ఎలవేయలేదేమో. పేదోళ్లకు గూడు లేక ఇండ్లు లేక చెట్ల కింద సంసారాలు చేస్తుంటే డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో తాళాలు వాళ్ళకొట్టి అనకపోతే మీరు సర్కారు అధికారులు పెట్టి మెడకు బట్టేసి గుంజుకొచ్చి వాళ్ళని వలవల ఆని వాళ్ళ కన్నీరుకు మీరు కారకులు కాలేదా? ఇంకా చెప్పుకునే పోతే బొచ్చడు ఉన్నాయి. నాకు ఇక పొద్దుపోతుంది, నాకు నోరు కూడా పొంగిపోతుంది. వీళ్ళ చరిత్ర చెప్పాలంటే 7 రోజులు చెప్పినా వీళ్ళది ఓడివని చరిత్ర. కట్ట ఈ రకమైన గోసలు బాధలు తెలంగాణ జనాలు చూసిరు కాబట్టి లాభం లేదు. ఈ నియంత పాలన పోవాలి, ఈ కుర్చీని గుంజుకోవాలి, ఎటనా చేసి కేసీరావు కుర్చీని ఇర్రగొట్టాలని జనాలు బదులుకొని గా రకంగా ఇంకా బొచ్చడు ఉన్నాయి వీళ్ళ కథలు. ఈనాట